4 కోట్ల రూపాయల కోసం 4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నయ్యనే చంపిన సంఘటన కరీంనగర్ రామడుగులో జరిగింది. నరేష్ అనే వ్యక్తి 3 ఏళ్ల కిందట 2 టిప్పర్ లారీలను కొని అద్దెకి ఇస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి బిజినెస్ సరిగ్గా లేకపోయేసరికి ఈఎంఐ కట్టడం కూడా చాలా ఇబ్బంది అయ్యి అతడు ఏం చేశాడంటే తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేశాడు. అప్పులు చేసి దీంతోపాటు స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ నష్టపోయి నియర్లీ 1,50,00,000 వరకు నష్టపోయాడు. దీంతో అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ ప్రెషర్ చేయడంతో ఇతనికి ఒక దురాలోచన వచ్చింది, క్రూరమైన ఆలోచన వచ్చింది. వాళ్ళ ఇంట్లో సొంత అన్నయ్య మానసికంగా పరిపక్వత లేని అన్నయ్య మీద ఇన్సూరెన్స్లు చేయించి అతన్ని చంపేసి ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో క్లెయిమ్ చేసుకుందాం అనే ఒక దురాలోచన చేసి వాళ్ళ అన్నయ్య మీద పాలసీలు తీసుకున్నాడు. ఒక 4 పాలసీలు 4 కోట్ల వాల్యూ చేసే పాలసీలను తీసుకొని చంపాలనే కుట్ర పన్నెండు. దీంట్లోనే ఒక ఇద్దరిని భాగస్వాములుగా చేసుకున్నాడు. వాళ్ళకు డబ్బు ఆశ చూపించి ఒకరికి 13 లక్షలు ఒకరికి 7 లక్షలు ఇస్తాము, మా అన్నయ్యని ఎలాగైనా చంపేద్దామని చెప్పేసి ఒక దురాలోచనతోటి వాళ్ళ అన్నయ్యని టిప్పర్ ఖరాబ్ అయింది మనం సాల్వ్ చేద్దామని చెప్పేసి అక్కడి వరకు తీసుకొని వెళ్ళి టైర్ కింద జాకీ పెట్టి జాకీతో మనం సాల్వ్ చేద్దాం, టిప్పర్కి జాకీ పెడదామని చెప్పేసి టైర్ దగ్గర పడుకోబెట్టి జాకీని ఫిట్ చేయమని చెప్పారు వాళ్ళ అన్నయ్యని. అలా చెప్పి వాళ్ళ అన్నయ్య మీదకించి టిప్పర్ పోనిచ్చి వాళ్ళ అన్నయ్యని అత్యంత క్రూరంగా చంపి కంప్లైంట్ ఇది న్యాచురల్గానే చనిపోయింది యాక్సిడెంటల్గా అని ఇన్సూరెన్స్ వాళ్ళని పిలిస్తే వాళ్ళకు డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో వీళ్ళు దొరికిపోయారు. మొత్తం 3 ఇన్వాల్వ్ అయ్యారు. ఓన్లీ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఇంత క్రూరమైన పని చేశాడు అని చెప్పేసి వాళ్ళని పట్టుకున్నారు. సమాజం ఎటుపోతుందో ఇటువంటి దృశ్యాలు చూస్తే మనకు చాలా భయం, బాధ 2 అవుతాయి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.